శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వం శ్రీరామ అర్పితం. కన్యా రాశి వారికి జూన్ నెలలో ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆకస్మిక ధనం ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాల్లో మనం కూలంకషంగా పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా కన్యా రాశి వారికి ఈ జూన్ నెలంతా కూడా కలిసి వచ్చే అనేటువంటి విషయమే చెప్పొచ్చు. కొన్ని మీరు చేసేటువంటి వ్యక్తిగతమైన తప్పిదాల వల్ల మీ పళ్ళు ఆగుతాయే తప్ప అవకాశాలు అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అన్ని అవకాశాలు మీ దగ్గరలో ఉన్నప్పుడు మీరు ఓపిక పట్టి 2 నిమిషాలు ఆగగలిగితే పనులు పూర్తవుతాయి. చుట్ట చివరికి నాకు టైం లేదు, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతే ఆ పని అక్కడే ఆగిపోయేటువంటి అవకాశం లభిస్తుంది. ఒక ఇంటర్వ్యూ కానీ, ఒక పనిలో మీరు వెళ్ళినప్పుడు సెటిల్మెంట్లో కానీ వచ్చేటువంటి వ్యక్తులు, పై అధికారులు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఆలస్యంగా వస్తారు. ఆ ఆలస్యంగా వస్తున్నారు కదా అని చెప్పి వేరే పని చేసుకుందాం ఈలోగా అతను వచ్చేలోగా అనుకుంటే ఈ పని మీకు ఈ నెలలో జరగదు. కాబట్టి ఓపిక అనేటువంటిది కన్యా రాశి వారికి ఈ నెల ఖచ్చితంగా ఉండాలి. పైగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కన్ఫ్యూజ్ అయిన వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంటారు. మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలంటే కన్యా రాశి వారికి అద్భుతంగా జూన్ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ లో ధనాన్ని పెట్టండి, కలిసి వస్తుంది. రూపాయికి రూపాయి లాభం చూడడం జరుగుతుంది. నిరుద్యోగులకు మాత్రం ఈ నెలలో అవకాశం అనేటువంటిది లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో టెంపరీగా అయినా సరే మిమ్మల్ని తీసుకుంటారు. ఆ జాబ్ ఉంటుందో ఊడుతుందో అనేది సెకండరీ. కానీ జాబులో మాత్రం జాయిన్ అయిపోండి. 2 నెలలు జాబ్ చేసినా సరే కన్యా రాశి వారికి రానున్న రోజుల్లో ఈ జాబులో పరిచయస్తుల వల్ల అద్భుతమైన అవకాశాలు ఎతరెతర మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు. పైగా కన్యా రాశిలో ఉన్నటువంటి వారు సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులు, అంటే ఫిబ్రవరి మార్చిలో మీకు పరిచయమైన స్నేహితులు మరొకసారి కొత్త స్నేహితులతో మీకు మళ్ళా పరిచయాలు ఏర్పరుస్తారు. వారి పరిచయాల వల్ల రానున్న రోజుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ఎక్కడా కూడా మీరు మొహమాట పడద్దు. మీరు ఒక్కసారి తల దించినా పర్వాలేదు, ఎవరన్నా అవకాశాలు ఉన్నాయా, నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒకసారి నాకు చెప్పు అనేటువంటి మాట అయితే వెయ్యండి. అహంకారానికి పోకండి, సెల్ఫ్ ఈగోస్కి అస్సలు పోకండి. కన్యా రాశి వారు ఎంత నెమ్మదిగా ఈ నెలలో ఉండగలిగితే అంత ఎత్తుకి రానున్న రోజుల్లో మీరు మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా వచ్చిన డబ్బు ఖర్చు సరిపోతుంది, ఎక్కడ అప్పులు చేయరు. అలాగని చెప్పి మీరు ఎవరికి అప్పులు ఇచ్చే అవకాశం లేదు. ఈ నెలలో ఒకవేళ అప్పు తెచ్చి ఉంటే కనుక అది తీర్చరు, ఇది పక్కా. గురుగారు అవతల వ్యక్తి ప్రెషర్ పెట్టేస్తున్నాడండి, తప్పదు, నేను ఎక్కడైనా సరే అప్పు తెచ్చి ఇచ్చేయాలకు అవ్వలేరు. ఈ నెలలో మీరు అప్పులు తీర్చే అవకాశం ఎక్కడా లేదు. కాబట్టి ఆర్థికంగా ఇలా నడుస్తూనే ఉంటుంది. రావడం ఖర్చు ఇవ్వడం, రావడం ఖర్చు అవ్వడం సరిపోతుంది. ఏ ఇబ్బందులు లేవు. కన్యా రాశిలో ఉన్నటువంటి వారు విలువైన వస్తువులు కొనడానికి ఇన్వెస్ట్మెంట్ పెడతారు ముందుగా. అంటే ఒక స్థలం కానీ, ఒక కారు కానీ అడ్వాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో జరుగుతుంది, జరగబోతుంది అనేది ఈశ్వరుడు అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అడ్వాన్స్ అయితే మాత్రం ఈ వారంలో, ఈ జూన్ నెల 2వ వారం లోపు
కొత్త వస్తువులకు మీరు అడ్వాన్స్లు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక కన్యా రాశి వారు ఎవరైతే ఇహ పూర్వము తాత ముత్తాతల నుంచి లభించినటువంటి ఆస్తి ఏదైతే మీ పేరు మీద రాసుకుందాం అనుకుంటున్నారో అది ఈ నెలలో జరగదు. పైగా ఈ నెలలో కన్యా రాశి వారు కోర్టు సంబంధిత వ్యవస్థల మీద ఎక్కువ శాతం ఆధారపడే అవకాశం, కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. గొడవలకి, పంచాయతీలకి ఏ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని బదనం చేసేటువంటి అవకాశం, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. ఈ కన్యా రాశి వారు వ్యాపారాలు చేయాలి అనుకుంటే ముఖ్యంగా ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, ప్లాస్టిక్ సంబంధించి కానీ, లేదా మీడియాకు సంబంధించి కానీ వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. అది కూడా ప్రత్యక్షంగానే చేయండి, పరోక్షంగా చేయకండి. జూన్ 9వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు వ్యాపారానికి అనుకూలమైనటువంటి స్థితిగతులు మీరు పొందేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త స్నేహితులు తీసుకురావడం, ఆ కొత్త స్నేహితుల వల్ల మీకు మంచి అవకాశం వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి కొత్త స్నేహితులతో ఎక్కువ శాతం మింగిల్ అయి ఉండండి. అలాగని చెప్పి మీ పర్సన్స్ ఎక్కడా కూడా షేర్ చేయొద్దు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొత్త కొత్త స్నేహితుల వల్ల మంచి అవకాశాలు మీరు అందిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది కన్యా రాశి వారికి. కన్యా రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు మాకు పంపించినట్లయితే కనుక దాని ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి మీరు చెప్పేటువంటి సమాధానాలు బట్టి గణాంక పరిణామంలో మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి ఇవ్వడం జరుగుతుంది. అయితే కన్యా రాశి వారు ఈ నెలంతా కూడా ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎటువంటి బొట్టుని మనం ధరించాలి అనే విషయానికి వస్తే, ముఖ్యంగా కన్యా రాశి వారు ప్రతిరోజు కూడా హనుమత్ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. 21 ప్రదక్షిణ హనుమత్ ప్రదక్షిణ చేసి శ్రీరామ దర్శనం చేసుకున్న తర్వాత హనుమంతుడికి కొబ్బరికాయని సమర్పించండి. అది కూడా మంగళవారం రోజు కొబ్బరికాయ హనుమంతుడికి సమర్పించండి. 5 తవలపాకులు చేతిలో పెట్టుకొని శనివారం రోజున ఈ 5 తవలపాకులతోటి 21 ప్రదక్షిణ చేసి స్వామివారి పాదాల వద్ద 5 తవలపాకులు వచ్చి 2 తవలపాకులు మీరు తెచ్చేసుకుని దాంతో మీరు కిల్లి తయారు చేసుకుని భోజనం చేసిన తర్వాత స్వీకరించండి. హనుమత్ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఆరావాలి కుంకుమని అడ్డంగా ధరించండి. మధ్యలో సింధూరాన్ని వృత్తలాకారంగా పెట్టుకోండి. ఈ కన్యా రాశి వారు జూన్ నెలంతా కూడా స్ఫటికమాల ధరించడం చాలా ఉత్తమం. శనివారము, ఖచ్చితంగా బుధవారం, ఈ 2 రోజులు కూడా బూడిద వర్ణాన్ని వస్త్రం ధరించడం చెప్పదగ్గ సూచన. కన్యా రాశి వారు ఎల్లవేళలా కూడా శ్రీరామ కటాక్షం కలుగుతూ ఆయుర ఆరోగ్యాలు కలుగుతూ ఉండాలని కోరుకోవడం జరుగుతోంది.